మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ప్రతి ఇన్వెస్టర్స్ అంటే ఎవరైతే ఒకలాంటి మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరి కోసము చాలా అర్జెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మీడియాలో రావడం జరిగింది. అయితే ఇందులో మెన్షన్ ఏం చేశారంటే PSUs may pay higher dividends for government to meet budget shortfall. అంటే PSUs అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో ఉన్న కంపెనీ లిస్ట్ ఏదైతే ఉందో, ఏవైతే స్టాక్స్ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో వాటి పేర్లు నేను మీకు చెప్తాను. కారణం ఎందుకంటే మనం ఈ వీడియో చేసింది ఆల్రెడీ వీళ్ళు కొన్ని 10% కాదు, 20% కాదండి, మోర్ దెన్ 100% లాంటి, 300% లాంటి, ఇన్ఫ్యాక్ట్ 800% వరకు కూడా వీళ్ళు డివిడెండ్స్ పే చేస్తూ వస్తున్నారు గవర్నమెంట్కి. అఫ్కోర్స్ పబ్లిక్కి కూడా వస్తుంది ఎవరైతే లాంగ్ టర్మ్ షేర్ హోల్డర్స్ ఉంటారో. కానీ గవర్నమెంట్కి దిస్ టైం ఈ బడ్జెట్ మొన్న ఏదైతే అనౌన్స్ చేశారో ఆ బడ్జెట్లో కాస్తంత షార్ట్ ఫాల్ వచ్చిందనమాట. అంటే గవర్నమెంట్కి ఏదైతే పనులనవన్నీ చేసుకోవడానికి ఏదైతే ఫండ్స్ అవసరం ఉంటుందో వాటికి ఆ బడ్జెట్లో, ఆ ఎగ్జిక్యూషన్కి ఆ ఫండ్స్ ఏదైతే షార్ట్ ఫాల్ వచ్చిందో వాటిని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే కంపెనీస్ లిస్టెడ్ ఉన్నాయో స్టాక్ మార్కెట్లో అవన్నీ కూడా ఈసారి హయ్యర్ డివిడెండ్స్ పే చేయబోతున్నాయి. అంటే దానికి అర్థం ఏంటి? ఆ ఎక్స్ట్రా డివిడెండ్ షేర్స్ పే చేయడం వల్ల స్టాక్స్ పరిస్థితి ఏముంటుందన్నది అది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. కానీ కరెంట్లీ ఏవేవైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కంపెనీస్ ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాటి స్టేటస్ అంటే నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇప్పటిదాకా 1,003 కోట్లు అంటే 1,003 crores వరకు డివిడెండ్స్ పే చేశారు. అండ్ ఈ పేఅవుట్ రేషియో చూసుకుంటే దాదాపు పర్సంటేజ్ రూపంలో 31%. అండ్ డివిడెండ్ పర్సంటేజ్ చూసుకుంటే దాదాపు 300% వరకు పే చేశారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ కంపెనీలో స్టేక్ దాదాపు 75.15% ఉంది. సో ఇది HAL గురించి. రెండో కంపెనీ సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దాదాపు 1,157 కోట్లు ఇప్పటిదాకా పే చేశారు. అండ్ అది డివిడెండ్ పర్సంటేజ్ చూసుకుంటే 28%, 65% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ ఉంది ఈ కంపెనీలో. మూడో కంపెనీ ఐఆర్ఎఫ్సి దాదాపు 1,372 crores ఇప్పటిదాకా అమౌంట్ పే చేసింది యాజ్ డివిడెండ్ రూపంలో. 11% డివిడెండ్ టోటల్గా ఇప్పటిదాకా పే చేసినట్లు. 86.36% గవర్నమెంట్ ఇందులో స్టేక్ ఉంది. అండ్ నాలుగో కంపెనీ NHPC 1,607 crores. అండ్ పర్సంటేజ్ రూపంలో చూసుకుంటే డివిడెండ్ పర్సంటేజ్ 16% ఉంది. అండ్ గవర్నమెంట్ స్టేక్ ఈ కంపెనీలో దాదాపు 71% లోపు ఉంది. అండ్ ఐదో కంపెనీ గెయిల్ ఇండియా దాదాపు 2,220 crores ఇప్పటిదాకా పే చేశారు గవర్నమెంట్కి. అండ్ 50% డివిడెండ్ పర్సంటేజ్. అండ్ 51.45% గవర్నమెంట్ స్టేక్ ఉంది గెయిల్ ఇండియాలో. NMDC 2,274 crores ఇప్పటిదాకా పే చేశారు. 776% డివిడెండ్ ఇప్పటిదాకా పే చేశారు గవర్నమెంట్కి. 60.79% గవర్నమెంట్ స్టేక్ ఉంది NMDCలో. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చూసుకుంటే 2,640 crores ఇప్పటిదాకా పే చేశారు గవర్నమెంట్కి డివిడెండ్ రూపంలో. అండ్ 100% ఇప్పటిదాకా డివిడెండ్ పర్సంటేజ్లో పే చేయడం జరిగింది. 55.99% గవర్నమెంట్ స్టేక్ ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3,570 crores ఇప్పటిదాకా గవర్నమెంట్కి పే చేసింది. దాదాపు 400% డివిడెండ్ పర్సంటేజ్లో పే చేసింది. అండ్ 56.92%. ONGC 4,529, 72% డివిడెండ్ పర్సంటేజ్లో. అండ్ 60.41 గవర్నమెంట్ స్టేక్ ఉంది.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 5101 crores ఇప్పటిదాకా పే చేసింది గవర్నమెంట్కి. 98% డివిడెండ్ పర్సంటేజ్, 51.34% స్టేక్ ఉంది గవర్నమెంట్ది. ఎన్టీపీసీ 5963 crores ఇప్పటిదాకా పే చేసింది గవర్నమెంట్కి. 62% వరకు డివిడెండ్ పర్సంటేజ్లో పే చేయడం జరిగింది. 51.1% ఉంది గవర్నమెంట్ స్టేక్ ఎన్టీపీసీలో. నా కమింగ్ టు ది టాప్ 3 కంపెనీస్ ఏవైతే ఎక్కువగా పే చేశాయి ఇప్పటిదాకా ఈ అమౌంట్ రూపంలో. టాప్ 3rd కంపెనీలో చూసుకుంటే కోల్ ఇండియా దాదాపు 9860 crores ఇప్పటిదాకా పే చేయడం జరిగింది. 160% డివిడెండ్ రూపంలో. 66.13% గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ ఉంది. అండ్ ఇండియన్ ఆయిల్ కంపెనీ 11,017 crores అంటే 11,000 కోట్ల పైన ఇప్పటిదాకా అమౌంట్ పే చేసింది గవర్నమెంట్కి డివిడెండ్ రూపంలో. అండ్ దాని పర్సంటేజ్ చూసుకుంటే 120%, 51.5 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ ఉంది. టాప్ నెంబర్ 1 కంపెనీ చూసుకుంటే ఇప్పటిదాకా పే చేసిన కంపెనీ డివిడెండ్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 16,534 కోట్లు, దాదాపు 790% పే చేయడం జరిగింది. గవర్నమెంట్ స్టేక్ వచ్చేసేసి బీపీసీఎల్లో 52.98% ఉంది. సో ఇందులో మనకు తెలిసిన ఫిగర్స్ ఇవి. కానీ ఈ ఫిగర్స్ తెలిసాక మనకు ముఖ్యంగా ఏం చూడాలి అంటే ఈ కంపెనీస్ ఏవైతే మన పోర్ట్ఫోలియోస్లో ఉన్నాయో ప్రాఫిట్ ఇస్తున్నాయా ఆర్ ప్రాఫిట్ ఇవ్వబోతున్నాయా. ఒకవేళ ఈ రెండు జరగకపోతే మూడోది లాసెస్ మనం ఎందుకు తీసుకోవాలి. ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ అంటే తప్పకుండా క్రూడ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ మార్జిన్స్ తగ్గుతాయి కాబట్టి వాళ్ళు లాసుల్లో ఉంటారు, ఆ మాట అర్థమైంది. కానీ ఓఎన్జీసీ స్టాక్ చూసుకుంటే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లో ఉంది, ఆయిల్ మార్కెటింగ్లో లేదండి. ఓఎన్జీసీ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్లో ఉంది. అంటే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అంటే క్రూడ్ ఆయిల్ని బయటికి తీయడం, సప్లై చేయడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి. సో ఓఎన్జీసీ బయట క్రూడ్ మార్కెట్లో చూసుకుంటే బయటి మార్కెట్లో ఫారిన్ మార్కెట్లో డాలర్ రూపంలో దాదాపు $139 పెరిగిందండి. అండ్ ముందు నుంచి కూడా మనం చూసుకుంటూ ఉంటే కోవిడ్ లాక్డౌన్లో కూడా చాలా పడిపోయిన తర్వాత అంటే sub-100 లెవెల్స్కి క్రూడ్ పడిపోయింది, చాలా కిందికి వచ్చి ఇది. ఆ టైంలో అందరు నెగిటివ్ అన్నారు, ఆ టైంలో ఇమీడియట్గా ఫాస్ట్గా పడింది ఓఎన్జీసీ. కానీ sub-100లో అంటే బిలో 100లో ఉన్న క్రూడ్ కాస్త ఇప్పుడు $140 వచ్చింది. రష్యన్ ఆయిల్ ఇప్పుడు బ్యాన్ చేశారు. ఇంకా క్రూడ్ ఆయిల్ దాదాపు $200 నుంచి $300 పెరగబోతుంది. కానీ ఓఎన్జీసీ మాత్రం ఇప్పుడు కూడా $200 కూడా ఇప్పటిదాకా దాటలేదు. అంటే పిఎస్యు స్టాక్స్ అన్నీ కూడా ప్రజల డబ్బు, ఎవరైతే రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారో, స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ డబ్బుని రక్తం పీల్చేసినట్టుగా పీల్చేస్తున్నాయి. సో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో చాలా కంపెనీస్ ఉన్నాయి ఇప్పటిదాకా సరిగ్గా ప్రాఫిట్స్ ఇవ్వనివి. మరి క్రూడ్ ఇంత పెరిగినా ఓఎన్జీసీ కానివ్వండి ఆర్ వేరే రీజన్స్ వల్ల వేరే స్టాక్స్ కానివ్వండి మ్యాక్సిమం రిటర్న్స్ ఎప్పుడు వెన్ కంపేర్ టు ప్రైవేట్ సెక్టరు అసలు ఇవ్వట్లేదు. దానికి కారణాలు చాలా ఉండొచ్చు, అది మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటంటే మనం ఒక ఇన్వెస్టర్గా మనం నమ్ముతున్నాం. లైక్ కోల్ ఇండియా చాలా పెద్ద ఎక్విటీ అండి, ఎక్స్ట్రీమ్లీ హై ఎక్విటీ. అంత పెద్ద ఎక్విటీ ఉన్న కంపెనీ కూడా మనకు మ్యాక్సిమం రిటర్న్స్ ఇవ్వలేకపోతుంది. ఎక్సెప్ట్ ఎస్బీఐ దాదాపు 180-150లో ఉన్న ఎస్బీఐ కాస్త $500 వరకు వెళ్ళింది. అది కూడా యాక్చువల్గా చూసుకుంటే ఎక్కడో 2,000-5,000 పైన ఉండాల్సిన ప్రైస్ అది, స్టాక్ ప్రైస్. ఎందుకంటే చిన్న చిన్న మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ మైక్రో క్యాప్స్ 10 times to 1000 times పెరిగిపోతున్నాయండి. దెన్ వై నాట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్? అది మేజర్ కన్సర్న్. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించేసి మరి ఎటువంటి స్టాక్స్ ఒకవేళ మీకు పోర్ట్ఫోలియోలో లాసెస్ ఇస్తున్నాయి, ఎందుకంటే మీరు ఏదో ఒక నిర్ణయంతో ఏదో ఒక మంచి ఇండికేటర్ వాడారు, మీ హోంవర్క్ చేసుకున్నారు, అది ఫండమెంటల్స్ కూడా చూసుకున్నారు, అన్నీ చూశాక కూడా ఇటువంటి స్టాక్స్ మీకు ఎప్పుడు లాసెస్ ఇస్తున్నాయి అంటే తప్పకుండా ఆ 1% చిన్న తప్పు +or-1% ఉంటుంది. ఆ తప్పు చాలా చిన్నది ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా వెరిఫై చేయండి. ఆ చిన్న తప్పు వల్లనే మీ పోర్ట్ఫోలియోలో పెద్ద పెద్ద లాసెస్ వస్తున్నాయి. అలా కాకుండా చూసుకోవాలి అంటే
ఖచ్చితంగా యూ నీడ్ టు రీవిజిట్ యువర్ పోర్ట్ఫోలియో. నేను ఆల్రెడీ ఈ PSU స్టాక్స్ని కలుపుకొని చాలా డిఫరెంట్ వీడియోస్ చేశాను. ఈ స్టాక్ స్టేటస్ కూడా ఇచ్చాను. ఎడ్యుకేషన్ రూపంలో రికమెండేషన్స్ కానే కాదు. తప్పకుండా ఆ వీడియోస్ అన్ని చూడండి. అందులో మీకు కంప్లీట్గా ఇన్ డీటెయిల్డ్గా ఒక్కొక్క స్టాక్ గురించి ఉంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మళ్ళీ కలుద్దాం. బాయ్.